బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్ ప్రాంతాల్లోని ఆలయాల వద్ద దాడులకు టెర్రరిస్టులు ఫోన్లు చేసినట్లు తెలిపాయి. అయితే పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపాయి. ఇందుకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశం ఉందన్నాయి. దీంతో పాటు ప్రముఖ నగరాల్లోని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలో హైలైట్ ప్రకటించాయి. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాయి. బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులను కోరారు. గత ఏడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నిఘా వర్గాలు హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సహా ఇతర ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉందంటూ కూడా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ వినయన, దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉందనేది నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్ ప్రాంతాల్లో ఆలయాల వద్ద దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టుగా కూడా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారు అలర్ట్ చేశారు. ఇక పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ ఎల్ఈటి లష్కరే తోయిబా ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ ఉగ్రవాద సంస్థ గతంలో ఇటు ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లోని ఒక మసీదులో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ప్రతీకారంగా ఇటు భారత్ లో ప్రతీకార దాడులు చేయాలి, హిందూ దేవాలయాలు టార్గెట్ గా చేసుకుని ప్లాన్ చేసినట్లుగా కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగా అంటే భారీ మొత్తంలో ఈ పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఈ ఢిల్లీలోని చాందనీ చౌక్, రెడ్ ఫోర్ట్, చాందనీ చౌక్ లో ఉన్న ఆలయాలు, గౌరీశంకర్ టెంపుల్ కానీ, గురుద్వారా, పక్కనే ఉన్న మస్జిద్లు, అంటే కేవలం హిందూ దేవాలయాలే కాకుండా అన్ని టార్గెట్ గా చేసుకుని ఆలయాల్లో బాంబులు పెట్టాలి, ఐఈడీతో పేల్చేయాలనేది కూడా వారు నిర్ణయించుకున్నట్లుగా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి. దీనిలో భాగంగానే భద్రతా సంస్థలు ఢిల్లీలో హైలైట్ ప్రకటించాయి. సున్నితమైన ప్రాంతాలు అదనపు సిబ్బందిని కూడా మోహరించాయి. ఎప్పుడైతే నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి వెంటనే గౌరీశంకర్ టెంపుల్ కానీ, రెడ్ ఫోర్టు, అటు గురుద్వారా, మస్జిద్ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా మోహరించారు. దాంతో పాటు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం హైలైట్ ప్రకటించింది. అంటే కేవలం ఇక్కడ హిందూ దేవాలయాలు కాకుండా చాందనీ చౌక్, రెడ్ ఫోర్ట్ వద్దే వారు ఐఈడీతో పేల్చేస్తామంటూ కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో అంటే మిస్గైడ్ చేసేందుకు ఈ విధంగా ఏమైనా సమాచారం ఇస్తున్నారా? ఇక్కడ గౌరీశంకర్ టెంపుల్ కానీ, ఇటు రెడ్ ఫోర్ట్ వద్ద చాందనీ చౌక్ లో ఐఈడీతో పేల్చేస్తామని ఏదైతే సమాచారం ఉందో కేంద్ర నిఘా వర్గాల వద్ద అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అలర్ట్ జారీ చేశారు ఈ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా. అందుకనే అన్ని ప్రాంతాల్లో కూడా నిఘా ఏర్పాటు చేస్తూ అనుమానాస్పదంగా ఎవరైతే కనిపిస్తారో వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, వారి గురించి సమాచారం ఇవ్వాలనేది కూడా పోలీసులు స్థానికులకు సూచించారు. స్థానికులు కూడా వెంటనే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అంటే గత ఏడాది నవంబర్ 10వ తేదీన జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. డేగ కన్నుతో ఎక్కడికక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కూడా పాకిస్తాన్ చొరబాటుదారులు ప్రవేశించి దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ, సిఆర్పిఎఫ్, అలాగే భారత ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ అనుమానితులు కనిపిస్తారో వారందరికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి అనేది కూడా ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు భారత ప్రభుత్వం సూచనలు ఇస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఢిల్లీలోని సుప్రసిద్ధ ఆలయాలు, ప్రాంతాలు, వాటన్నిటి ప్రాంతాల్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. వినయన. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఢిల్లీలో మరోసారి ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ కూడా సమాచారం. దీనికి సంబంధించి టెంపుల్స్ నే మెయిన్ టార్గెట్ గా తీసుకొని ఉగ్రవాదులు దాడులు చేస్తారంటూ కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనికి సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ భారీగా
పోలీసులు బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్లో మెయిన్ గా ఉన్న ఉగ్ర సంస్థ లష్కరే తాయిబానే ఈ నిఘా ప్లాన్ చేసినట్లు కూడా సమాచారం.